వెల్కమ్ టు న్యూ వీడియో. సో టుడే మనం ఏ టాపిక్ అంటే తెలిసి చేసే 10 పెద్ద తప్పులు. సో మనందరికీ తెలుసు అవి తప్పులని, బట్ వి విల్ డూ. సో అటువంటి టాపిక్ అయితే చూద్దాం. మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తప్పులు మనందరికీ తెలుసు అవి తప్పని, కానీ మనకు అలవాటు అయిపోయింది చేయడం. సో ఆ తప్పులు ఏంటి అది ఎండ్ వరకు అయితే చూడండి. సో మీ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. సో వాట్ యూ థింక్ అబౌట్ ద వీడియో అనేది. సో ఫస్ట్ థింగ్ వచ్చి బ్రేకింగ్ ద ట్రాఫిక్ రూల్స్. మీరే చెప్పండి, మీరు డైలీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా? వేరింగ్ ఏ హెల్మెట్, వేరింగ్ ఏ సీట్ బెల్ట్, లేన్ గైడ్ లైన్స్ ప్రాపర్గా ఫాలో అవడం. సో ఇవంతా మీరు ఫాలో అవుతున్నారా? సో మనమైతే ఇవి డైలీ మన ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఇవే ఉంటాయండి రోజు. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో యూ మస్ట్ అదే టు ద ప్రాసెస్ అండి. సో దీనివల్ల చాలా యాక్సిడెంట్ మీరు చూసే ఉంటారు. సో ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. మనకు లేట్ అయినా పర్లేదు, బెటర్ టు ఫాలో దెమ్. సెకండ్ వన్ వచ్చి లిటరింగ్ అండి. ఇండియా మొత్తం క్లీన్గా ఉండాలని అనుకుంటాము, కానీ మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది అసలు మనం పట్టించుకోము. కొన్ని చోట్ల రోడ్ మీదే పడేస్తాము. ఏరియా క్లీన్గా ఉండాలి అంటే మనం అసలు చెత్త అనేది ఎక్కడంటే అక్కడ వేయకూడదు. గార్బేజ్ సెగ్రిగేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తారు, మొత్తం అంతా చెత్తతోనే నింపేస్తారు ఏరియా మొత్తం. సో దానివల్ల మనకు చాలా ఇష్యూస్ వస్తాయి. అదే నెక్స్ట్ అంటే మన దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది బ్రైబరీ. చిన్న వర్క్కైనా సరే మనం లంచం ఇస్తేనే పని జరుగుతుంది. ఇది మనకు తెలుసు, లంచం ఇవ్వడం నేరము అని, కానీ మన పని అవ్వాలని చెప్పేసి మనం డబ్బులు ఇస్తాము. అంటే ఇది కూడా మనకు తెలిసి చేసే పెద్ద తప్పు. ఇది కూడా మనకు రాంగ్ అని తెలుసు, బట్ వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అవాయిడింగ్ ట్యాక్సెస్. మనం ట్యాక్సెస్ కట్టాలి. మనం తీసుకునే ప్రతి వస్తువు మీద మనం కడుతున్నాం ట్యాక్స్. అది అందరికీ తెలియకపోవచ్చు. మేబీ స్కూలింగ్లోనే అది ఇంట్రడ్యూస్ చేస్తే రాబోయే తరాలన్నా కానీ వాడి గురించి తెలుసుకొని దేశానికి యూజ్ అవుతారు. నెక్స్ట్ క్యూ కట్టింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. అసలు ఎంత ప్రాబ్లమ్స్ మన దేశంలో క్యూ కట్టింగ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు మనం ఎక్కడికి వెళ్ళినా లైన్ అనేది పాటించాం. మనం అసలు లైన్లో పోవాలని ఉండదు. తొందరగా మన పని అయిపోవాలి, ఆతులాడి పని అయిపోవాలి. ఇంకా థియేటర్స్కి వెళ్తే ఇంకా తొక్కిసలాట్లో జనాలు ఏమైపోతారేమో తెలియదు. రీసెంట్గానే మీరు చూసింటారు ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అసలు క్యూ కట్టింగ్, అసలు ఈ క్యూస్ అనేది అసలు లేదు. బేసిక్గా ల్యాక్ ఆఫ్ నోయింగ్ ద రైట్ థింగ్స్. నెక్స్ట్ బిగ్ ఇష్యూ వచ్చి నాట్ వేరింగ్ ద హెల్మెట్. సో మనం బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, అందరికీ చెప్పండి. అది చిన్న పైన అయినా సరే బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మనం తెలిసి మనం చేసే మిస్టేక్లో ఇది ఫస్ట్ కూడా ఉంటుంది. అది హెల్మెట్ కూడా ఏదో ఫైన్ తప్పించుకునే దానికి వేసుకున్నట్టు కాకుండా కొంచెం మంచి క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోండి. అది నీట్గా క్లిప్ పెట్టుకోండి. దానికి అది ఎలా ఎగిరిపోకుండా జారిపోకుండా నీట్గా మనం అయితే పెట్టుకోవాలి ఆ హెల్మెట్ని. యూజింగ్ లౌడ్ హార్న్స్ అండి. నెక్స్ట్ అసలు ఈ లౌడ్ హార్న్, అసలు ఆ సిగ్నల్ గ్రీన్ అయిందో లేదు, ఎక్కడో వెనకలు ఉన్నవాడు కూడా హార్న్ స్టార్ట్ చేస్తాడు. ఎందువల్ల కొడతారో తెలియదు. అది గ్రీన్ అయితేనే వీడికి కదలాలి. వీడు 1 కిలోమీటర్ వెనకాల ఉన్నా కానీ వీడికి కదలాలి. అసలు అట్లా ఉంటే అసలు ఎందుకు దేశం వెనకబడిందంటే ఇందువల్ల. నెక్స్ట్ క్రాసింగ్ ద రైల్వే ట్రాక్స్. అసలు ఈ విషయం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు అది రైల్వే ట్రాక్ సిగ్నల్ బట్టి అది క్లోజ్ చేస్తే ఇటు సైడ్ మొత్తం అందరు వెహికల్స్ వెళ్ళి ఆపేస్తారు, అటు సైడ్ మొత్తం అందరు వెహికల్స్ వస్తే రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం కవర్ చేస్తారు. ఆ రైలు వెళ్ళగానే ఇటు నుంచి అటు ఎట్లా పడితే అట్లా దూరేసి నేనంటే ముందు పోవాలని నేనంటే ముందు పోవాలని ఎప్పుడు తెలుసుకుంటారో జనాలు అసలు ఎందుకు వెనకబడిపోయారో, ఎందుకు ఎప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుంది. అసలు ఇవన్నీ ఎందుకు తెలుసుకోకుండా పోతున్నారు జనాలు? అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందంటారు మీరు చెప్పండి కమెంట్స్. నెక్స్ట్ అండర్ ఏజ్ డ్రైవింగ్. మొత్తం పిల్లలంతా స్కూటీస్ అంట, పెద్ద బైక్స్ అంట, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు. అది వాళ్ళ పిల్లాడికే ప్రమాదం అని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఇస్తున్నారంటే అది ఎవరి తప్పు అంటారు? నెక్స్ట్ పైరసీ. సినిమాలు లీగల్గా థియేటర్లో చూడాలి, లేకపోతే ఏమైనా ప్లాట్ఫామ్స్లో చూడవచ్చు. ఇప్పుడు చాలా మంచిగా అన్ని
తక్కువ రేట్స్కి అన్నీ వచ్చేసినాయి ప్లాట్ఫామ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే చేస్తున్నారు. బట్ ఇమ్మీడియట్గా మనం వెబ్సైట్లోకి వెళ్ళాల్సిందే. చాలా కోట్ల లాస్ వస్తూ ఉంటుంది ఇండియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి. ఎన్ని కోట్ల లాస్ వస్తుంటుంది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా లాస్ అవుతుంది. ఇవి మనం చేసే మోస్ట్ మిస్టేక్స్ అండి. మనకు తెలిసి కూడా మనం ఇవి చేస్తున్నాము. వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తే మంచిది అంటారు? మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ఎందుకు చేసాం తప్పులు కరెక్ట్గా మనకు తెలియాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.